హాయ్ అండి. ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఓవరాల్గా ఫ్యామిలీ వీక్తో ప్రశాంతంగానే సాగింది, కానీ టేస్టీ తేజ కళ కూడా నెరవేర్చాడు. అంతా కూడా ఎండింగ్ బాగుంది, ఫ్యామిలీ వీక్ ఎండింగ్. కాకపోతే ఇక రచ్చ మొదలవుద్ది ఈ కాడి నుంచి 4 వీక్సే కాబట్టి. ఈ రచ్చలో ఈరోజు ఎలిమినేషన్ అయ్యేది ఎవరో అంటే కొన్ని పేర్లు వినబడుతున్నాయి. నాకైతే ఎక్స్పెషల్లీ మెగా చీఫ్ అవినాష్ మీద వేటు పడేలాగా ఉంది. మెగా చీఫ్ అవినాష్కి మంచి ఆట తీరు ఉంది, కామెడీ సెన్స్ ఉంది, టైమింగ్ ఉంది. అలాంటి వాడిని ఎందుకు ఎలిమినేట్ చేయాలి, ఎందుకు టార్గెట్ చేయాలని నా ఒపీనియన్. ఎందుకంటే అలాంటి వాళ్ళు లేకపోతే సీజన్ మొత్తం డొల్లే, ఇంకేం లేదు. ఈ సీజన్లో చూడడానికి ఏమి ఉండదు. అర్థమైంది. ఈ 25 రోజులు కూడా, ఈ 30 రోజులు కూడా ఎవరు చూడరు. కాబట్టి అతన్ని మట్టికి ఎవిక్షన్ షీల్డ్ వాడే పద్ధతి ఏమైనా ఉంటే దయచేసి మనోడు నబీలు ఎవిక్షన్ షీల్డ్ మనోడికి వాడితే బాగుండని నా ఒపీనియన్. ఒకవేళ ఉంటే ఎలిమినేషన్ జోన్లో, నాకు తెలిసి డేంజర్ జోన్లో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. అవినాష్ కాకుండా అయితే 4 మెంబర్స్ వరుసగా డేంజర్ జోన్లో ఉన్నారు. పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అవినాష్ వరుస ఉన్నారు. వన్ ఆఫ్ ద ఛాన్స్ ఏంటంటే పృథ్వీ గేమ్ తీరిని బట్టి మనోడు సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మెంబర్ ఆఫ్ ద పీపుల్స్ గేమ్ చూసి ఆడతారు కాబట్టి, ఒక గేమ్ని ఇష్టపడతారు కాబట్టి ఆ కోణంలో పృథ్వీను, యష్మి సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అంటే నాకు బాగా కనెక్ట్ అయింది నబీల్ వాళ్ళ అమ్మ, నెక్స్ట్ నిఖిల్ వాళ్ళ అమ్మ. వాళ్ళు ఇచ్చిన హింట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. జీవైపీతో జాగ్రత్తగా ఉండంటాం నిఖిల్ వాళ్ళ అమ్మ. మనోడితో నబీల్ ఎలాగైతే యాటిట్యూడ్గా ఉంటాడో అలాగే వాళ్ళ అమ్మగారు ఉండి అందరిని కూడా సమానంగా చూడడం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం, అవి బాగా నచ్చినాయి. ఇంకా రొమాంటిక్ యాంగిల్ చూస్తే ఫ్యామిలీ వీక్లో నాకు కొంచెం జెలస్గా అనిపించింది. ఎక్స్పెషల్లీ అవినాష్ అండ్ ప్రేరణ, వీళ్ళు రొమాన్స్ హీట్ ఆఫ్ ది మూమెంట్. నిజంగా అక్కడ యష్మిను, విష్ణుప్రియని తొందరగా పెళ్లి చేసేసుకోవాలి మేము కూడా రోహిణిని అనిపించేలా చేసినాయన్నమాట. అర్థమైందా? లోపల చాలా హీట్ అయిపోయారు వాళ్ళకి. ఎలా అంటే ఏంటి బిగ్ బాస్, ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఈ రకంగా రొమాన్స్ మా ఎదురుగా చేస్తే మేము ఏమైపోవాలి అన్నట్టుగా యష్మి. విష్ణు ఏమో నాకు కూడా ఈ అవకాశం ఇవ్వచ్చు కదా బిగ్ బాస్ అని విష్ణు. ఇక మన ప్రేరణ అయితే ఇక చెప్పవసరం లేదు. గౌతమ్ నువ్వు కూడా నన్ను అలా చేయొచ్చు కదా. రోహిణి గౌతమ్ నన్ను కూడా నువ్వు అలా చేయొచ్చు కదా అని రొమాంటిక్గా మాట్లాడా. అవన్నీ కూడా నాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది. నేను టాపిక్ చూస్తుంటే పాపం వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇక ఏం చేయాలో తెలియదు. ఇక అక్కడతో ఎండ్ అయింది అంతే. ఫైనల్లీ నేను చెప్తున్నాను కదా, ఫ్యామిలీ వీక్ని సంపూర్ణంగా ఎండ్ చేసింది ఆవిడే. ఆవిడ వచ్చి కొన్ని మాటలు చెప్పింది టేస్టీ తేజకి. పాయింట్ ట్రిగ్గర్ చేసినప్పుడు నువ్వు ట్రిగ్గర్ అయిపోకు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, నీకు ఓవర్గా మాట్లాడొద్దు, ఎక్కడ దాకా మాట్లాడుతావు, నీ పాయింట్స్ కరెక్ట్గా ఉంటాయి, నువ్వు తెలివితేటలుగా మాట్లాడు, పాయింట్స్ ఇవ్వు, వదిలే అక్కడితో. ఇంకా అది ఆర్గ్యుమెంట్ పెంచుకుంటూ వెళ్ళొద్దని ఒక హింట్ ఇచ్చింది. అలాగే యష్మి వాళ్ళ ఫాదర్ కూడా యష్మికి ఒక హింట్ ఇచ్చాడు. నువ్వు చాలా నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతున్నావు మగలే, ఆ నెగిటివ్గా పోర్ట్రేట్ అవ్వడం వల్ల నువ్వు ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, కాబట్టి నువ్వు అది తగ్గించుకొని మంచి హింట్స్ ఇచ్చి వెళ్ళారు. ఈ 4 వీక్స్లో చూపించాలి వాళ్ళ ప్రతాపం. హింట్స్ ఇచ్చిన మారని ప్రేరణ అదే బాణీలో ఉంది. అది వాడి పేరెంట్ శ్రీపాద్ వచ్చి చాలా సాంప్రదాయంగా బొట్టు పెట్టి అలింగనం చేసుకుని అక్కడ చాలా రొమాన్స్ జరిగింది. అవన్నీ చెప్పలేను నేను, నాకు కూడా జలస్ ఫీల్ అయ్యాను. కాబట్టి అవినాషే కాదు నేను కూడా ఫీల్ అయ్యాను జలస్గా. అక్కడ శ్రీపాద్ అన్నీ చెప్పినా నువ్వు ఎప్పుడులాగానే మాట్లాడుతున్నావు, ఎప్పుడులాగానే ఉంటున్నావు, బాగా ఆడుతున్నావు, కానీ పాయింట్ ఇచ్చేసి వదిలే, దాన్ని సాగదీయొద్దు అని చెప్పాడు. మళ్ళీ కట్ చేస్తే శ్రీపాద్ వెళ్ళిపోగానే కిచెన్లో ఎంతసేపు నిఖిల్కి అట్టేస్తానంటుంది, కానీ అక్కడ అవినాష్కి వేయట్లేదు, టేస్టీ తేజకి వేయట్లేదు. ఏంట్రా ఇది నాకు అనిపించింది. ఇక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళనే సెలెక్ట్ చేసి తెలుగు బిగ్ బాస్లో ఉంచితే మంచిది అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ భావం వచ్చింది. ప్రాంతీయ భావం వల్లే వాళ్ళందరూ ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అంటే తెలుగు మాట్లాడుతున్నారని తెలుగు వాళ్ళు అయిపోరు. కన్నడ బ్యాచ్, ఇప్పుడు కన్నడలో కూడా ఒక బిగ్ బాస్ ఉంది, తమిళ్లో బిగ్ బాస్ ఉంది, ప్రతి చోట ఒక బిగ్ బాస్ ఉంది. ఎందుకు కన్నడ వాళ్ళని తీసుకొచ్చి మనకి లేనిపోని మాటలు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. పైపెచ్చు యష్మి, ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడతా ఎవరిని గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు, రోహిణిని, అవినాష్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు. అది చాలా తప్పది. మీరందరూ గ్రూప్గా ఉన్నప్పుడు మీకు అవతల కూడా గ్రూప్గానే కనబడతారు, అవునా కదా? సేసారును
ఎందుకంటే విన్నర్ బేస్లో అయితే ఖచ్చితంగా నబీల్ ఉంటాడో, గౌతమ్ ఉంటాడో, నిఖిల్ 50-50. ఎందుకంటే అమ్మగారు చెప్పారు, మంచి మంచి హింట్స్ ఇచ్చారు, వెళ్ళేటప్పుడు పీతో జాగ్రత్త, వైన్ దూరంగా పెట్టని. ఈ రెండు చేయగలిగితే మనోడు కూడా విన్నర్ జోన్లో ఉంటాడు ఖచ్చితంగా. నిఖిల్ యాటిట్యూడ్ పరంగా నిఖిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్. ఒక్క పొల్యూట్ చేసేది ఎవరంటే ఈ ముగ్గురే, ఆ నలుగురిలో ఈ ముగ్గురే. అతని గేమ్ని పొల్యూట్ చేసి నాశనం చేసి అతను బయటకు కూడా గెంటేసేది వీళ్ళు ముగ్గురే అవుతారు ఖచ్చితంగా. సో బిగ్ బాస్ హౌస్ లోకి అయితే గెస్ట్లు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. శివాజీ గారు విష్ణుప్రియకి సపోర్ట్ చేసినట్టు కూడా ఏదో ప్రోమో వచ్చినట్టు, దాని గురించి ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు ఏంటంటే పచ్చకవర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడినట్టు మన శివాజీ గారికి ఆవిడ ఆట ఏం కనబడుతుందో నాకేం అర్థం కావట్లా. తీసుకెళ్ళి ముందు రేసులో పెట్టాడు, రేసు గుర్రాన్ని. ఆవిడ అసలు రేసు గుర్రంలాగా ఒక టాస్క్లో కూడా ఆడలేదురా స్వామి అంటే, నువ్వు గుర్రాన్ని ఎలా తీసుకెళ్తావన్నా? నువ్వు ఆ పల్లవ ప్రశాంత్ని సపోర్ట్ చేసినట్టే మళ్ళీ విష్ణుప్రియని సపోర్ట్ చేసి నీకు దండం పెడతా. నువ్వు సపోర్ట్ చేయొద్దు దయచేసి. నీ సపోర్ట్ వల్ల చాలామంది అట్ట అవుతారు. ఆవిడ గుర్రాన్ని నువ్వు ఎలా తోస్తావు? టాప్ 5లో ఫస్ట్ ప్లేస్ విష్ణుదంట. దరిద్రం అంటే ఇదే నాయన. ఇంతకు మించి నేను మాట్లాడలేను. ఇదే కనుక నిజమైతే నేను మట్టికి చాలా, నా మనోభావాలు చాలా దెబ్బతింటాయి. ఇక మనోడు చూస్తే వీళ్ళు వచ్చారు కదా సీరియల్ బ్యాచ్, యష్మిని అంటుంది అమ్మ దొంగ అంటుంది కదా. అలాగా అమ్మ దొంగే కాదు, నాన్న దొంగ కూడా. నాన్నగారు వచ్చి చెప్పినా కానీ మారతారా లేదో మరి చూడాలి. ఈ అమ్మాడీలు మారపోతే ఖచ్చితంగా ఇది కొంచెం పార్షియాలిటీ చూపించినట్టే. సీరియల్ బ్యాచ్కి నాగార్జున గారు అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి న్యాయంగా ఉంటే గౌతమ్ బాగా ఆడుతున్నాడు, రోహిణి కూడా బాగా ఆడుతుంది. వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఆడేది గ్రూప్ గేమే. వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యేకంగా కన్నడ బ్యాచ్ ఒక ప్రత్యేక గ్రూప్ కింద ఫామ్ అవుతుంది. అందులో ఒక నిఖిల్ని, పృథ్వీని సపరేట్ చేయగలను నేను. ఎందుకంటే వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉంది. వాళ్ళు బయటికి రాగలరు, అందరితో మింగిల్ అవ్వగలరు. వీళ్ళిద్దరే యష్మి, ప్రేరణ సపరేట్గా ఉంటూ మళ్ళీ అవినాష్ని రోహిణిని అంటున్నారు వీళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు వీళ్ళు చేసేదే గ్రూప్ గేము, మళ్ళీ ఇంకో గ్రూప్ని వీళ్ళెత్తి చూపిస్తున్నారు. అంటే నీ వెనకాల తప్పెట్టుకొని ఇంకొకటి వీళ్ళెత్తి చూపించొద్దని ఆల్రెడీ చాలామంది చెప్పారు. మీరు అదే చేస్తున్నారు కాబట్టి మీరు జనాల దృష్టిలో మిమ్మల్ని వీళ్ళెత్తి చూపించుకోకుండా చేసుకోండి అంతే. సో నిఖిల్ వాళ్ళ మదర్ ఇచ్చిన హింట్స్ వల్ల నిఖిల్ గేమ్ మీద మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా మారాలి. మారకపోతే ఖచ్చితంగా ఈ ఎలిమినేషన్ ఈ రాబోయే ఎలిమినేషన్స్లో చాలా ప్రమాదం అవుతుంది నిజంగా. నిఖిల్కి అంత బజ్ ఉంది, అతను కనుక మారపోతే రేస్లో నుంచి తప్పుకునే అవకాశం ఎక్కువ. ప్రోమో గురించి అడిగినా కదా. ఓకే.